మీరు అమెరికాలో కంపెనీని చూస్తున్నారు. అమెరికా వాళ్ళు అంటారు అమెరికన్ ప్రోడక్ట్ ఈజ్ బెస్ట్, కానీ కొంటారు జపానీస్ ప్రోడక్ట్. అమెరికన్స్ అంటారు అమెరికన్ ప్రోడక్ట్ ఈజ్ బెస్ట్, కానీ కొంటారు జపానీస్ ప్రోడక్ట్. ఎందుకంటే చూడండి, ఒకసారి ఏమైందంటే నార్త్ అమెరికా కంపెనీ IBM జపానీస్లోని ఒక జపాన్ కంపెనీకి ఒక డీల్ ఇస్తుంది. మాకు ఇవి 10,000 వస్తువులు మీరు తయారు చేసి ఇవ్వండి, 6 నెలల్లో మాకు కావాలి. ఆ కంపెనీ జపానీ కంపెనీ ఏముంటుందో తెలుసా? ఓకే డన్, మేము 6 నెలల్లో మీకు ఈ 10,000 వస్తువులు తయారు చేసి ఇస్తాం. వీఆర్ జీరో డిఫెక్ట్ కంపెనీ, వీఆర్ జీరో డిఫెక్ట్ కంట్రీ, నో డిఫెక్ట్స్. అంటే ఆ అమెరికన్ కంపెనీ అంటుంది నో ప్రాబ్లం, ఒక 3 వస్తువులు డిఫెక్ట్తో ఇచ్చేయండి పర్లేదు. వాళ్ళు అంటున్నారు జపానీస్ కంపెనీ నో 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 నో, వీఆర్ జీరో డిఫెక్ట్ కంపెనీస్, జీరో డిఫెక్ట్ కంట్రీ, మేము డిఫెక్ట్ ఇవ్వలేము. అమెరికన్ కంపెనీ అంటుంది నో 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 ప్రాబ్లం, 3 డిఫెక్ట్ వస్తువులు ఇవ్వండి పర్లేదు. వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే డైల్ అగ్రిమెంట్ సైన్ అయిపోయింది. 6 నెలల తర్వాత ఆ జపానీస్ కంపెనీ అమెరికాకి పార్సల్ కొరియర్ చేస్తుంది. ఒక ప్యాకెట్లో 9,990 వస్తువులు ఉన్నాయి. విడిగా 3 వస్తువులను ప్యాక్ చేశారు. దాంతోపాటు ఒక లెటర్ రాసి పంపిస్తున్నారు. ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఇక ముందు మీతో మేము బిజినెస్ డీల్ చేయాలంటే చాలా కష్టతరమైన పనే. ఎందుకంటే మీరు 10,000 వస్తువులు తయారు చేయమన్నారు, 10,000 వస్తువులు మేము తయారు చేసాము, ఒక్క డిఫెక్ట్ వస్తువులు కూడా రాలేదు. మీకోసం ప్రత్యేకంగా 3 డిఫెక్ట్ వస్తువులు తయారు చేసి పంపిస్తున్నాం, అసలు మీరు ఎందుకు అడిగారో కూడా మాకు అర్థం కాలేదు అని చెప్పి 3 డిఫెక్ట్ వస్తువులు ప్రత్యేకంగా తయారు చేసి పంపించారు. ఒక్కసారి ఆలోచించండి, డిఫెక్ట్ లెస్ కంపెనీస్, డిఫెక్ట్ లెస్ పీపుల్, డిఫెక్ట్ లెస్ కంట్రీ ఎలా సాధ్యమైంది? వాళ్ళలో ఉన్న దేశాభిమానం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి డెవలప్ అవ్వాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ వల్ల జీరో డిఫెక్ట్స్ మనలో కూడా వస్తాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంప్రూవింగ్ ఉండాలి, ప్రూవింగ్ కాదు. అవునా కాదా? ఎస్.